మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుండి ఆరాధన కొరకు దేవుని వాక్యములో మన కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం, 2వ లైను అందరం కలిసి. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మరోసారి చదువుదాము. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మరొక భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి ఆరాధన కొరకు మనం చదువుదాం. చూడండి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ప్రభు సహాయం కొరకు మనము చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడునైనా యేసునాథుని యొక్క సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నామములో, ఘనమైన గొప్ప నామములో మరోసారి తిరిగి నీ పాద పద్మముల చెంత చేరి సాగిలపడి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడవు, మేము అపనమ్మకస్తులము. ఆయన మా ఎడల మీరు చూపిన ప్రేమ కొరకు వందనాలయ్యా. మీ రక్తము చేత మా ప్రతి పాప దోషమును మీరు కడిగి మమ్మలను పవిత్రపరిచినందుల కొరకు వందనాలు. ఈనాడు నీ స్వకీయ సాంపాద్యముగా నీ ప్రజలముగా ప్రభువా, నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి మమ్మలను మీరు మీ నివాస స్థలము బెత్లెహేము ఎఫ్రాత ప్రార్థన మందిరములో మమ్మలను తోడుకొని వచ్చినందుకు కొరకై స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మహింపరిచినాము. తిరిగి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా అటువంటి అనుభవంలో మేమందరము నిన్ను స్తుతించి ఆరాధించుట్లో దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా, చేరవచ్చినటువంటి మా ప్రియులు నీ యొక్క ప్రియ ప్రజలను బట్టి వందనాలు. రావలసిన వారందరినీ త్వరపెట్టి నడిపించండి అయ్యా. ఎవరు కూడా ఆలస్యంగా రాకుండానట్లు వారితో మాట్లాడు ప్రభా. మరి ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందల కాడ వచ్చినారని ప్రభా మరి లేఖన భాగంలో రాయబడి ఉన్నది. కాబట్టి నీ బిడ్డలు ఆ సత్యాన్ని వారు ఎరిగిన వారై ఉండి మీ సన్నిధిలో త్వరపడి వారు రాగలిగి నిన్ను స్తుతించి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దయ చూపించండి. తిరిగి ప్రభువా, మీ దాసుని కూడా జ్ఞాపం చేసుకోండి. మీ శిలువ చాటును మరుగుపరచయ్యా. నా నోటికి బోరగా ఉండు. నీ ప్రజలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నీవు నాకు దయచేయమని ప్రియమైన తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాను. మేలుకై ఈ దిన పరిచర్య అంతట్లో కూడా మీరు మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములోనే స్తుతులర్పించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అండ్ దేవుని వాక్యంలో మనము ఆరాధన కొరకు కీర్తనల గ్రంథము 30వ కీర్తన మరి 12వ వచనము 2వ లైను మనము యెహోవా నా దేవా,
నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కాబట్టి మరి నిత్యము అంటే ఎల్లకాలం అని అర్థము, ఎల్లకాలం. కాబట్టి మరి దావీదు ప్రభుని ఇక్కడ స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లు మనం చూడగలం. ఇప్పుడు దేనిని బట్టి దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు అనేది పైనుంచి కొన్ని వచనాల ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ వారం కూడా ప్రభు బిడ్డలమైన మనము కూడా ప్రభువుని అట్లా రీతిగా మనము కూడా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో మనము ఏదైనా దేవునికి ఇవ్వగలము అంటే అది ఒక ఆరాధన తప్ప ప్రభువుకి మనం ఏమీ ఇవ్వలేం. ఒక ఆరాధన మాత్రమే ప్రభు మన యొద్ద నుండి ఆయన స్వీకరించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదు దేనిని బట్టి యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించదని అంటూ ఉన్నాడు అంటే 5వ వచనాన్ని మనం ఆధారం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, 5వ వచనము ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. చూడండి, ఇప్పుడు 7వ వచనాన్ని కూడా చదువుదాం. 7వ వచనం కూడా చదువుదాం. చూడండి, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచి అన్నాడు. చూడండి, 5వ వచనములో 2వ లైన్లో ఏముందంటే దయ అనే మాట ఉంది. ఇప్పుడు 7వ వచనములో కూడా ఏమి రాయబడి ఉన్నదంటే యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును అంటే నీవే నా పర్వతం అనగా అర్థమైందంటే నన్ను పర్వతములాగా స్థిరపరిచేవని అర్థమవుతుందా? యెహోవా నీవే నా ఎడల దయ చూపి నన్ను పర్వతములాగా ఏం చేసినావు అన్నాడు, ఆయన స్థిరపరిచినావు అని అర్థం. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఇక్కడ దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి రీజన్ చూపిస్తూ ఉన్నాడు. దేనిని బట్టి నేను ఆరాధిస్తూ ఉన్నానంటే దేవుడు నా మీద నా పట్ల ఆయన ఏం చూపినాడు, దయ చూపినాడు. ఆయన దయ చూపి ఆయన దయ వలన నన్ను దేవుడు కదలని పర్వతముగా నన్ను చేసినాడు అన్నాడు. కదలని పర్వతముగా. నిజమే, ప్రభు బిడలమైనటువంటి మనము అంటే ఒకనొకప్పుడు ప్రియమైన దేవుని బిడలారా, నిజముగా చెప్పాలి అంటే మనము స్థిరత లేనటువంటి వాళ్ళం. మనలో స్థిరత అనేది లేదు. స్థిరము అనే పదము వాస్తవంగా చెప్పాలంటే మన జీవితంలో లేదు. అయితే దేవుడు మన పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ, దయ, జాలి, కనికరమును బట్టి యేసు ప్రభువారు మన పట్ల ఆయన దయ చూపినాడు. దయ చూపి మనలను కదలని పర్వతముగా ప్రభు ఏం చేశాడంటే ఆయన స్థిరపరిచినాడు. కదలని పర్వతముగా ఆయన స్థిరపరిచిన దానిని బట్టి ఇప్పుడు దావీదు ప్రభుని ఏమంటూ ఉన్నాడంటే యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను ఏం చేస్తాను, స్తుతిస్తా. ఎందుకంటే అయ్యా నీవు నా మీద ఏం చూపినావు, దయ చూపినావు. ఇప్పుడు దయ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల దయచేసిన 5 కార్యాలను బట్టి మనము కూడా ప్రభుని ఆరాధించాలి. అంటే ఆయన దయ ద్వారా ప్రభు మనకి దయచేసిన వాటిని బట్టి మనము కూడా ప్రభుని ఏం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి. బైబిల్లో 107వ కీర్తన 1వ వచనంలో ఉంది కదా, యెహోవా దయాళుడు, ఆయనకు ఏం చెల్లించమన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. నిజమే కదా, 107వ కీర్తన 1లో ఏముంది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దయ చొప్పున మనకి యేసుక్రీస్తు ప్రభువారు దయచేసిన వాటిని బట్టి ప్రభువుని మనము కూడా స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు ఏం చేసినాడు ప్రభు, ఏం దయచేసినాడు మనకి అనేది 5 విషయాలు బైబిల్లో మనం చూసి ప్రభుని ఆరాధిద్దాం. రండి, మొట్టమొదటి మాట రాజుల మొదటి గ్రంథం చూడండి, 8వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం చదవండి ఒకసారి.
ఆ, ఆ, ఆ. చూడు, ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటి అంటే, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక అన్నాడు. ఎవరు చెప్పలా? దేవుని యొక్క దాసుడైన సొలొమోన్. దేవుని యొక్క దాసుడైన సొలొమోన్ తెలియజేస్తున్న మాట ఏంటి అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ప్రియమైన దేవుని బిడలారా, ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు ఏం చెల్లించాలంట? స్తోత్రము కలుగునుగాక అన్నాడు. అంటే దేవునికి స్తుతి కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు మీరు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల చూపినటువంటి ఆ దయ ద్వారా ప్రభు మనకి ఏం దయచేసినాడు? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చెప్పాలి, ఏం దయచేసినాడు? ఆయన ఏం దయచేసినాడు? నెమ్మదిని ప్రభు దయచేసినాడు. గమనించాల, నెమ్మదిని దయచేసినాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇప్పుడు మానవులకి నెమ్మది ఉందంటారా లేదంటారా? ప్రభుని నమ్ముకోతలికి ఉందా లేదా? మనుషులు అంటారేమో, ఎందుకు లేదు నెమ్మది? నేను నెమ్మదిగానే ఉన్నాను, నేను సుఖముగానే ఉన్నా, నేను సౌఖ్యముగానే ఉన్నా, నేను సంతోషముగానే ఉన్నాను అని బహుశా వాళ్ళు చెబితే చెప్పచ్చు. కానీ నిజానికి అంటే మనము మానవుల మాట తీసుకోవాలా, దేవుని మాట తీసుకోవాలంటే దేవుని మాటే మనం తీసుకోవాలి కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 22వ వచనములో అక్కడ ఏం రాయబడి ఉంది? దుష్టులకు నెమ్మది లేదు. ఉందా నెమ్మది? దుష్టులకు నెమ్మది లేదని యెహోవాయే ఏమిచ్చినాడు? సెలవిచ్చి ఉన్నాడు. రాయబడిన మాట చెప్పాలా? ఇప్పుడు మానవులకి ఏమి లేదు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మది లేదు. లోకాసువార్త 2:10 ప్రకారము ఏమని రాయబడింది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టమైన ప్రజలకి ఏందంట? సమాధానం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు వాస్తవముగా ఈ లోకములో జీవిస్తున్నటువంటి మానవులందరికీ కూడా ఏమీ లేదంటే నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. నెమ్మది లేదు, శాంతి, సమాధానం లేదు. చూడండి, అటువంటి అనుభవంలో జీవిస్తూ వచ్చినటువంటి వారి పట్ల దేవుని యొక్క దయ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన వాత్సల్యత ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు ఊరికెళ్ళ ఆయన ఏమని? యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదనంటే ఎందుకన్నాడు ఆ మాట? అయ్యా, నీవే దయగలిగి నా పర్వతమును, అంటే ఏంది? నన్ను కదలని పర్వతముగా ఏం చేసినావు? స్థిరపరచు. అంటే ఏంటి అర్థము? వాస్తవముగా దావీదు జీవితంలో కూడా ఏమి లేదంట, నెమ్మది ఉందా? దావీదుకు సమాధానం ఉందా? 13 సంవత్సరాలు సౌలు రాజు దావీదును తరిమినాడే. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా ప్రియమైన ప్రభు బిడ్డలారా అక్కడ ఇక్కడ తిరుగులాడుతూ వచ్చిన దావీదు పట్ల దేవుడు నెమ్మదిని దయచేసినాడు. లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నెమ్మది దయచేసినాడు. ఇప్పుడు నెమ్మదిని దయచేసిన దానిని బట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అదే యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించాను. ఉందా నెమ్మది? అంటే లేదు. భక్తుడు అంటాడు ఒక మాట చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయము చదువుతాం ఆ మాట. అమ్మ 26 వచ్చింది, చదవండి. 3:26 చదవండి. 3:26 చూడండి. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతున్నదంటే భక్తుడైన యోబు, ఊజు దేశం మందు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోబుకే ఏమి లేదంట, నెమ్మది లేదు, శాంతి లేదు, ప్రియమైన దేవుని బిడ్డలారా సుఖము లేదు, విశ్రాంతి లేదు అని ఆ శ్రమయే నాకు సంభవించున్నది. అయితే యేసు ప్రభు వారు ఎంత ప్రేమ కలిగిన దేవుడు కాకపోతే ఈ నెమ్మదిలో, అసమాధానములో, శాంతి లేక ప్రియమైన వాళ్ళ జీవిస్తున్నటువంటి వారందరినీ ప్రేమించి ఆయన ఈ లోకములో దీనుడుగా, దాసుడుగా, దిగంబరిగా, రిక్తుడుగా మనందరి కొరకు ఆయన ఈ లోకంలో జన్మించినాడు. అందుకని అన్నాడు మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారమును మోసుకొని పోచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాడు? ఆయన నెమ్మది. విశ్రాంతి అంటే నెమ్మది, విశ్రాంతి అంటే సమాధానము. అది ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే
ఈ లోకానికి ఆయన నెమ్మదినిచ్చినాడు. లోకములో ఉండబడిన ప్రజలకే ఆయన శాంతి ఇచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇచ్చినాడు. కాబట్టి ఆ మొట్టమొదటి ఆ మాటను బట్టి ప్రభు బిడ్డలంగా మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. దేనికి? ప్రభువా నీవు నాకేం దయచేసినావు చెప్పాలా? నెమ్మదిని నీవు నాకు దయచేసినావు. దానిని బట్టి నేను కూడా నేనేం చేయాలి? ఇప్పుడు దావీదు వల్లే నిత్యము ప్రభు నిన్ను స్తుతించెదను అని ప్రభువుని మనము స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఆయన దయ చొప్పున మనకు నెమ్మదిని దయచేసిన దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఇది మొదటి మాట. రెండవ మాట చదవండి. రెండవదిగా ఆయన ఏమి దయచేసినాడు? ఆయన దయ చొప్పునంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28:4 చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. చదవాలా? ఇశ్రాయేలీల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యోధా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన ఏం చూపినాడు? దయ చూపినాడు. రెండవదిగా ఆయన దయ ద్వారా మనకేం దయచేసినాడు దేవుడు? ఆయన చెప్పండి, ఏమి దయచేసినాడు చెప్పాలా? ఏం దయచేసినాడు? కష్టమేనన్న అంటారా? మాట్లాడండి. రెండవదిగా ఏం దయచేసినాడు? అదే వచనంలో ఉంది కదా. అట్లా చెప్పాలా గట్టిగా? ఏం చేసినాడంటే ఆయన రాజుగా చేసిన, గమనించాలి మీరు. ఏం చేసినాడు? ఆయన రాజుగా ఉండుటకు మనకి దయ చూపాను అనే మాట ఉంది ఇక్కడ. ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఇప్పుడు మన రక్త సంబంధికులు, మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో, లేరా? వాళ్ళందరిలో కూడా ప్రభు మనల్ని కోరుకున్నాడా లేదా? దావీదు అన్నాడు కదా. దావీదు ఏమంటున్నాడు? ఆయన చూడండి 4వ వచనం, ఇశ్రాయేలీల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకునేను. అంటే మన తండ్రి యొక్క సంబంధులు అనేటువంటి వారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన ఇరుగు పొరుగు వారు లేరా? ఎంతోమంది ఉన్నారు కదా. అంటే వారికి లేని రక్షణ ఈనాడు ప్రభు మనకిచ్చాడు. అంటే వారిని ప్రభు కోరుకోలే. వాస్తవం చెప్పాలంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను మనలను ఆయన కోరుకొని ఏర్పరచుకున్నాడు. దావీదుని ఎలాగైతే దేవుడు ఆయనను కోరుకొని తన తండ్రి ఇంటి వారిలో యోధా గోత్రములో చాలామంది ఉన్నారు. ప్రజలు లేరా? ఉన్నారా లేరా? అయినప్పటికీ కూడా దేవుడు ప్రియమైన దేవుని బిడలారా, దావీదు కుటుంబీకుల్లో దావీదు తండ్రి ఇంటి వారిని కోరుకున్నాడు. దావీదు తండ్రి ఇంటిలో దేవుడు ఎవరిని కోరుకున్నాడంట? దావీదునే కోరుకొని ఏం చేసినాడు? ఆయన దావీదుని రాజుగా నియమించినాడు రాయబడింది. ఇప్పుడు మన పాఠానికి వెళ్దాం. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9లో ఏముంది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమో రాయబడి ఉన్నది? చెప్పండి. ఆ మాట ఏమని రాయబడి ఉంది చెప్పాలా? చదవాలా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఇప్పుడు ఎక్కడ చేర్చినాడు ఆయన మనలను చెప్పాలా? రాజులైన యాజక సమూహములోనికి ప్రభు నన్ను మనం చేర్చినాడు. అంటే వాస్తవంగా మనం తగిన వారం అంటారా కాదా? తగిన వారమని ప్రభు చేర్చినాడా మనల్ని? మనం మంచివారమని చేర్చినాడా? మనం గొప్పవాళ్ళమని రాజులైన యాజక సమూహములు ప్రభు చేర్చాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనము ధనవంతులమని ప్రభు రాజులైన యాజక సమూహములు ప్రభు చేర్చాడా? గమనించాలా? వాస్తవముగా మనము దేనికి
అర్హులముగాము, దేనికి కూడా మనము పనికిరానటువంటి వారం వాస్తవముగా. అయితే దేవుని యొక్క మహాప్రేమ, కృప, కనికరమును బట్టి నిజముగా మనం ఎవరుమంటే బైబిల్లో రాయబడిన మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:27-28-29 ఏమో రాయబడింది? తృణీకరింపబడిన వారం, నీచులైన వారం, బలహీనులైన వారం, ఎన్నికలేని వారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలా, ఎవరుమంట మనము? తృణీకరించబడిన వారమే, ఎన్నికలేని వారమే, చెప్పాలా, నీచులైన వారమే, బలహీనులైన వారమే అయినటువంటి మనలను ఈ లోకము వాసన చెప్పాలంటే దూరం పెట్టింది. కానీ ప్రభు ఏం చేసినాడంటే ఆయన దయచొప్పున మనలను రాజులైన యాజక సమూహములో ప్రభు ఏం చేసినాడు? చేర్చి మనకి దయ చూపినాడు అని రాయబడిన మాట అది. ఈనాడు ఇప్పుడు ఎవరు మంట మనము? చెప్పలా, ఎవరు? మనమే రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలమే. అందుకే దావీదు అన్న మాట అదే. ఇప్పుడు ఆ మాట చదివి మనం ఇంకోసారి మనము ఆ మాట చూడండి. 4 వచ్చిన చదివి ఇంకోసారి అమ్మ. 28:4 మొదటి దినవృత్తాంతములు 28:4 అమ్మ చదవండి. అయితే చూడండి, ఇశ్రాయేలీల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలు దేవుడని యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఇప్పుడు దావీదు అదే అంటాడు. ఏమంటా తెలుసా? ఎవరంట? దావీదు. ఎక్కడి నుండి తీసినాడు అన్నాడు ఆయన? ఎక్కడి నుండి తీసినన్నాడు దావీదు? చెప్పండి. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసి, గొర్రె దొడ్డిలో ఉన్న నన్ను తీసి, ఇప్పుడు దేవుడు దావీదుని ఏం చేసినాడంట? రాజుగా నియమించినాడు, రాజుగా అభిషేకించినాడు దేవుడు దావీదుని. ప్రియమైన దేవుని బిడలారా, అది భౌతిక సంబంధమైన మాట. ఇప్పుడు మొదటి పేతురు 2:9 ప్రకారం అది ఆత్మానుసారమైన మాట. ఏంటంటే దేవుడు మనలను కూడా రాజులైన యాజక సమూహములో చేర్చిన దానిని బట్టి ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. వాస్తవముగా మనము ఏమాత్రము కూడా ఎన్నికైన వారము కాదు, ఎన్నిక లేని వారమని రాయబడింది, తృణీకరించబడిన వారమని రాయబడింది, నీచలేని వారమని రాయబడింది, మనము బలహీనమైన వారమని రాయబడింది. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టినాడా అంటే విడిచిపెట్టలా. ఆయన మన మీద దయచూపి మనలను కదలని పర్వతముగా దేవుడు స్థిరపరిచినాడు. ఎక్కడ స్థిరపరిచినాడు? ఆయన బండ మీద. గమనించాలా, క్రీస్తు అనే బండ మీద మన అడుగులు లేకపోతే మన పాదములు ఏం చేసినాడు? దేవుడు స్థిరపరిచినాడు. అంటే దేవుని యొక్క సంఘములో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రజలలో, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి వారిలో ప్రభు నిన్ను, నన్ను, మనలను కదలని పర్వతముగా స్థిరపరిచి. అందుకే అన్నాడు ఆయన, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచి. కాబట్టి ఒకటి, ఆయన దయ ద్వారా మనకి నెమ్మది దయచేసినాడు. రెండవదిగా ఆయన దయ ద్వారా రాజులైన యాజక సమూహములో మనలను చేర్చేదాని కొరకు దయ చూపినాడు. ఇది రెండవ మాట. ఇప్పుడు చెప్పండి. ఒకటి, నెమ్మది దయచేసినాడు. రెండవది ఏం చేసినాడు? ఆయన మనలను రాజుగా, అంటే రాజులైన యాజక సమూహములో మనలను చేర్చినాడు. దీనిని బట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనము కూడా ప్రభువుని నిత్యము ఆయనను స్తుతించాలి, నిత్యము ఆయనను ఆరాధించాలి. ఇది రెండవ మాట. మూడవ మాట చదువుదాం రండి. మూడవదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, యోబు గ్రంథం. మూడవదిగా ఆయన దయ ద్వారా మనకేమి దయచేసినాడు దేవుడు అంటే, యోబు గ్రంథం 33వ అధ్యాయము 26 వచ్చిన చదువుతాం. 33:26 యోబు గ్రంథం 33:26 చదువు తల్లి. ఆయన ముఖము చూసి సంతోషించును, ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను. ఇప్పుడు మూడవదిగా ఏం దయచేసినాడు దేవుడు దయ ద్వారా? చెప్పండి, ఏం దయచేసినాడంట? నిర్దోషత్వము. అంటే ఈ నిర్దోషత్వము దయచేయకమును పోయిన పరిస్థితి మనది. ఎవరు మంట? మనమే. ఒక మాట ఇప్పుడు చూడండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథం 9:6 చూడండి. 9:6 నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి
భిన్నుడునై ఉన్నాను. చూడండి ఏంటంట ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపున ఎత్తడానికి ఏమవుతున్నాడు ఆయన? సిగ్గుపడుతున్నాడు. ఎందుకు సిగ్గుపడుతున్నాడు చెప్పాలి. దేవుడు ఎవరు? నిర్దోషి, నిష్కలమర్షుడు, ఆయన పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. ప్రియమైన ప్రభువులకు గమనించాలా. చూడండి, అటువంటి పరిశుద్ధుడైన దేవుని వైపు చూడాలి అంటే, నీతిమంతుడు దేవుని వైపు చూడాలంటే, ప్రియమైన వాళ్ళరా నిర్దోషం దేవుని వైపు చూడాలంటే మానవుడు కూడా ఏమై ఉండాలంట? నిర్దోషిగా చేయబడితేనే తప్ప దేవుని ముఖాన్ని ఏం కాలేడు ఆ వ్యక్తి చూడలేడు. ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నాడంటే, అయ్యా నీవు చూస్తే పరిశుద్ధుడవి, నీవు నీతిమంతుడవు, నీవు నిర్దోషివి, నేనెవరిని, లేకపోతే మేమెవరిమి, మా ప్రజలు ఎవరు అంటున్నాడు ఇక్కడ ఎజ్రా. ఆ మాట చదువమ్మ, ఇప్పుడు చదువు తల్లి. చూడండి, మా దోషములు మా తలలకు పైగా ఎట్లున్నాయంట? మా దోషములు మా తలలకు పైగా హెచ్చేని అంట. మరి దోషాలు తలల మీద ఉంటే పరిశుద్ధుడైన దేవుడు నిర్దోషైన దేవుని ఎలా చూడగలరండి? సిగ్గు కాదా చెప్పాలా? సిగ్గా కాదా కదా? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు తలెత్తుకోవడానికి ఏమైంది? వాళ్ళకి సిగ్గుపడుతుంటారు. కారణం ఏంటి చెప్పండి? తప్పు చేశాడు అని, లేకపోతే తప్పు చేశాడని. అని ఇక్కడ ఎజ్రా ఎందుకు ఈ మాట వాడిని? పదం ఎందుకు? నా దేవా నా దేవా, నీ ముఖం చూడాలంటే నాకేమవుతుంది? సిగ్గు ఎందుకు? నా మీద, నా జనుల మీద మా దోషాలు మా తలలపైకి ఉన్నాయని చెబుతున్నాడు ఆయన. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నిర్దోషి. బైబిల్లో రాయబడింది కదా, చూడండి ఆ మాట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26 చదువుదాం. హెబ్రీ పత్రిక 7:26 ఆ మాట చదవండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కలమర్షుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఈయన. జనుల యొక్క దోషమును, పాపమును, మలినమును ప్రియమైన వారిని తొలగించే దాని కొరకు, తీసివేసే దాని కొరకు ఆయన మన కొరకు ఏమైనాడంట? బలిగావించబడిన బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి మూడోదిగా యేసుక్రీస్తు ప్రభువారు దయ ద్వారా మనకి ఏం దయచేసినాడంటే, మనకి నిర్దోషత్వాన్ని దేవుడు దయచేసినాడు. లేకపోతే మనం ఎవరిమే? దోషులమే, మన పాపులమే. ప్రభు వెళ్ళారా మనకి ఆరాధించే అర్హత కూడా లేదు. ఒక మాట చెప్పాలంటే దేవుడు నమ్మనటువంటి వాళ్ళకి, రక్షణ పొందినటువంటి వాళ్ళకి. కాబట్టి ఒకటి, ఆయన దయ ద్వారా ఒక నెమ్మది దయచేసినాడు. రెండవది, ఆయన దయ ద్వారా రాజులైన యాజక సమూహంలో మనలను చేర్చినాడు. మూడవదిగా ఆయన దయ ద్వారా చెప్పండి మన నిర్దోషులుగా చేసినాడు. అప్పుడు దేవుని ఆరాధించకుండా ఎలా ఉండగలం మనం? కాబట్టి ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను. ఎందుకంటే నా మీద దయ చూపి నా పర్వతాన్ని నీవు అంటే ఏంది? నన్ను కదలని పర్వతముగా నీవు స్థిరపరిచినావు. కాబట్టి ఒకటి నెమ్మది ఇచ్చావు, రాజుని యాజక సమూహంలో చేర్చావు, నాకు నిర్దోషత్వం దయచేసినావు. దానికి ఏమి ఇవ్వగలను ప్రభువా నీకు అని ప్రభుని ఏం చేయాలంటే మనము ఆరాధించాలి. ఇది మూడవ మాట. రండి 4వ మాట చదువుదాం. 4వదిగా లూకాసు సువార్త 7వ అధ్యాయము. లూకాసు సువార్త 7వ అధ్యాయము. ఆయన దయ ద్వారా ఏమి దయచేసినాడు దేవుడు? 4వదిగా లూకాసు సువార్త 7వ అధ్యాయము 21 చదవండి. 7:21 అమ్మ. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్ర ఆత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసెను. 4వది ఏం దయచేసినంటే దేవుడు వారికి చూపు దయచేసెను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూపు దయచేసెను అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 ప్రకారము పౌలు గారు ఏమంటాడు? యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం కలగజేసిందంట? గుడ్డితనం కలగజేసింది. గమనించాలి. ఇప్పుడు గుడ్డివాడు ఎక్కడ పోతాడు చెప్పాలా? గుడ్డివాడికి ఆ దారి కనిపించిద్దండి? దారి కనబడిద్దా? అది భౌతికమైన మాట. ఇప్పుడు ఆత్మానుసారమైన మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన గమనించాలా, ఆ యుగ సంబంధమైన దేవత ఎవరి మనోనేత్రములకైతే గుడ్డితనము కలగజేసిందో వారు కళ్ళుండి కూడా ఏం చూడలేకపోతున్నారంట? సత్యాన్ని వారు ఎరగకున్నారు.
కళ్ళుండి కూడా వారు సత్యాన్ని చూడలేకపోతున్నారు. నోరుండి ప్రభువుని ఆరాధించలేని వారిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెదవులతో ప్రభువుని స్తుతించలేని వారికి ఉన్నారు, పెదవులతో ప్రభువుని ఆరాధించలేని వారికి ఉన్నారు. కళ్ళుండి సత్యాన్ని చూడలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం కలుగజేసింది? గురుడితనం. ఇప్పుడు ఈ గురుడితనము నుండి మానవుణ్ణి ఆ యొక్క అంధత్వము నుండి విమోచించే దాని కొరకు, స్వస్థపరిచే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినాడు. ఇప్పుడు 4వదిగా మనం అదే చూస్తూ వచ్చినాం. ఏమని రాయబడింది అక్కడ చూడండి, ఇంకోసారి చదువుదాము. ఇంకోసారి ఆ మాట చదువుదాం. లోక 7:21 ఇంకోసారి చదవండి ఆ మాట చూడండి. ఆ గడియలోనే ఆయన పాప రోగములను చూడండి, అపవిత్ర ఆత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి ఆయన చూపు దయచేసను. ఆయన చూపు దయచేసను అంటే వెలిగించినాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆయన వెలిగించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో ఉంటుంది కదా ఒక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో యేసు ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడు అక్కడంటే ఆ మాట 8:12 చదవండి. చూడండి ఏమన్నాడు? మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు. ఇప్పుడు యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు ఎవరికైతే గుడ్డితనం కలుగజేసింది, ఇప్పుడు వాళ్ళు చీకట్లో ఉన్నారంటారా, వెలుగులో ఉన్నారు? వారు ఎక్కడ ఉన్నారు? వారు చీకట్లో ఉన్నారు. గమనించి, చీకట్లో ఉన్నారు వారు. ఇప్పుడు అటువంటి వారు అందరినీ కూడా యేసు ప్రభు వారు ఏం చేశాడంట చెప్పాలా? ఆయన లోకాన్ని వెలిగించినాడు. బైబిల్లో ఉంది, యోహాను సువార్త 1:5 ఏమని? ఆయనలో జీవముండి ఆ జీవం మనుషులకి వెలుగై ఉండునంట. కాబట్టి 4వదిగా యేసు ప్రభు వారు, ప్రియమైన దేవుని బిడలారా ఆయన నేత్రములను ఏం చేసినాడు? వెలిగించినాడు. అంటే ఆత్మానుసారమైన చూపు వారికి దయచేసినాడు అని మనం ఎరగొచ్చు ఇక్కడ. కాబట్టి 1 నెమ్మది దయచేసినాడు. 2వదిగా మనం చూస్తూ వచ్చినాము, ప్రభు బిడ్డలారా, రాజుల యాజక సమూహంలో చేర్చినాడు. 3వదిగా మనం చూస్తూ వచ్చిన నిర్దోషత్వం దయచేసినాడు. 4వదిగా చూపుని ఇది ఆత్మ సంబంధమైన చూపు. 4వది. రండి చివరగా 5వదిగా ప్రభు మనకి ఏమి దయచేసినాడంటే, రండి ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయము. అమ్మ చదవండి 28 ఆదికాండం 28:4 చదవండి సిస్టర్. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక. ఇప్పుడు 5వదిగా ప్రభు ఏం దయచేశాడు చెప్పండి? ఏం దయచేశాడంటే ఆయన ఆశీర్వాదం దయచేసినాడు. ఇప్పుడు ఆశీర్వాదాన్ని ఎందుకు దయచేసినాడు ప్రభు మనకి? నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి అర్థము? బైబిల్లో చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26 చూడండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. చెప్పాలి ఏంటి ఆశీర్వాదం ఇక్కడ? ఆశీర్వాదం అంటే ఏంటి? అదసా ఏంటి ఆశీర్వాదం అంటే? దుష్టత్వము నుండి చెప్పాలా విడిపించబడటం ఏంటి? ఆశీర్వాదం. రాయబడిన మాట అదే. అంటే మానవులందరూ కూడా దుష్టత్వములో, అంటే దుష్టత్వముతో నింపబడినటువంటి దుష్టత్వములో ఉండని అర్థం. ఇప్పుడు ఈ దుష్టత్వములో నుండి మళ్లించే దాని కొరకు ఆయన తన సేవకుడుగా యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు ఈ లోకంలో ఏం చేసినాడు? ఆయన పుట్టించిన మాట రాయబడింది. పిల్లలు గమనించండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము చూడండి 13వ వచనం ఉంది కదా. చూడండి ఏంటంట, నీవు నీ కన్ను దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమని ఉంటుంది. అక్కడ ఏముంది? అక్కడ చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి త్వరగా. నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది అని రాయబడింది. అంటే దేవుని యొక్క కన్నులు, దేవుని యొక్క దృష్టి ఏం చూడలేదంట? దుష్టత్వాన్ని చూడలేదు. అంటే ఇప్పుడు భూమి అంతా కూడా దేంతో నింపబడింది? ఇప్పుడు చెప్పండి, అందరూ కూడా దుష్టత్వముతో, దుష్ట స్వభావముతో, దుష్టత్వంలోనే జీవిస్తున్నటువంటి వారు. అయితే దేవుడు చూడలేకపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ దుష్టత్వము నుండి మనల్ని విడిపించటం కొరకు
ఆయన తన కుమారుడైన యేసు ప్రభువుని సేవకుడిగా మన కొరకు ఈ లోకములో ఆయన పుట్టించెను అనే మాట రాయబడింది. కాబట్టి ఎందుకొరకు ఆయన మనల్ని ఆశీర్వదించినాడు? నిజమైన ఆశీర్వాదానికి అర్థమైంది అంటే దుష్టత్వము నుండి మనం మళ్లించబడటం ఏంటి? ఆశీర్వాదం. అంటే ప్రతి వాడు కూడా దుష్టుని యొక్క బంధకాల్లో ఉండబడిన వాడే. బైబిల్లో ఉంది కదా, యోహాను సువార్త 8:44 ఏమని? మీరు మీ యొక్క అపవాదియగు దుష్టుని, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే వాడెవరంట? దుష్టుడు అనే మాట అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా రక్షణ పొందక మునుపు ఎక్కడున్నాడంటే దుష్టుని యొక్క అధికారం కింద దుష్టునిలో జీవిస్తూ వచ్చినాడు. అయితే ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు కాకపోతే అపోస్తుల కార్యములు 3:26 ప్రకారము ఆయన తన సేవకును పుట్టించి దుష్టత్వం నుండి మనలను మళ్లించుటకు ఆయన ఏం చేసినాడు? మన ఆశీర్వదించుటకు దుష్టత్వం నుండి మనల్ని ఏం చేసినాడు? ఆయన మళ్లించినాడు. కాబట్టి 5వదిగా ప్రభు బిడ్డలారా, ఆయన దుష్టత్వం నుండి మనలను మళ్లించి ఆశీర్వాదాన్ని దయచేసినాడు. ఈనాడు మనం ఇక్కడికి వచ్చినామంటే దీవించబడిన వారమే, ఆశీర్వదించబడిన వారమే, దేవుని బిడలమే, దేవుని ప్రజలమే. దేనిని బట్టి అంటే ఆయన మనలను దుష్టత్వము నుండి ఏం చేసినాడు? చెప్పండి, చెప్పాలా? మళ్లించినాడు, విడిపించినాడు, తప్పించినాడు. ఈనాడు మనం ఎవరమంటే దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క ప్రజలము. కాబట్టి అటువంటి అనుభవంలో 5వదిగా మనము ప్రభువును ఆరాధించాలని ప్రభు తెలియజేసిన మాట 5వది ఏంటంటే ఆయన ఆశీర్వాదమును మనకి దయచేసిన. దేని నుండి చెప్పండి? దుష్టత్వము నుండి మనలను మళ్లించటమే దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి 1 నెమ్మది దయచేశాడు. 2వదిగా రాజులను యాజక సమూహములో మనలను చేర్చి దయ చూపించినాడు. 3వదిగా నిర్దోషత్వాన్ని ప్రభు మనకి దయచేసినాడు. 4వదిగా చెప్పండి, ఆత్మానుసారమైన చూపు దేవుడు మనకి దయచేసినాడు. 4వదిగా ఏం దయచేసినాడు? ఆయన ఆశీర్వాదమును ప్రభువు మనకి దయచేసినాడు. ఈ 5 అనుభవాలను బట్టి ఇప్పుడు కీర్తన 30:12 ప్రకారము యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని ప్రభుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. రండి, అట్లా రీతిగా ప్రభు మనకి దయచూపును గాక. రండి, ఒక పాట పాడుకొని ప్రభుని మనము ఆరాధిస్తాం. రండి, పాట పాడి బ్రదర్స్ రండి.